బోయింగ్ 787-8 అంటే 787 సిరీస్లో 8 అనమాట ఇది. సో ఈ విమానం నిన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అహ్మదాబాద్ నుంచి 1:38 నిమిషాలకు స్టార్ట్ అయింది. 23వ రన్వేలో అది మొదలయ్యి 625 ఫీట్ హైట్కి వెళ్ళి అక్కడి నుంచి డౌన్ అవ్వడం మొదలుపెట్టింది. అంటే ఫ్రంట్ అప్లో ఉంది, బ్యాక్ డౌన్లోకి వెళ్ళిపోయింది. మొత్తంగా అది డౌన్ అయ్యి మేఘానీ నగర్ అని ఎయిర్పోర్ట్ పారాపిట్ వాల్ ఉంటుంది. ఆ వాల్కి పక్కన ఉన్న ఒక రెసిడెన్షియల్ కాలనీలో ఒక బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనం మీద అది పడిపోయింది. ముందుగా చెట్టుకు గుద్దుకొని ఆ తర్వాత భవనంలోకి అది సగం పార్ట్ వెళ్ళిపోయింది, సగం బయట ఉంది. సో ఇందులో వెళ్ళే పడిపోయే ముందు కూడా మనకి మేడే కాల్ అనే ఒక ఇంటర్నేషనల్ డిస్ట్రెస్ కాల్ అంటారు. దీన్నే మెయిడర్ అనే ఒక ఫ్రెంచ్ పదం నుంచి ఇది వచ్చింది. మేడే 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 అని పలుమార్లు వస్తుంది. అది రాగానే ఏటీఎస్ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసు రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేసింది. రెస్పాండ్ అవ్వడానికి టైం లేదు, ఆల్రెడీ అది కూలిపోయినట్టుగా చెప్తున్నారు. దాంట్లో టోటల్గా 242 మంది ఉన్నారు. అందులో 230 మంది ప్రయాణికులైతే 12 మంది క్రూ అనమాట. అందులో పైలట్లు ఇద్దరు, మిగతా వాళ్ళు సిబ్బంది. సో ఇందులో 11 మంది పిల్లలు ఉన్నారని చెప్తున్నారు. ఇద్దరు మరి ఇన్ఫాంట్స్ అంటారు కదా ఉన్నారు. సో 169 మంది ఇండియన్స్ ఉంటే 53 మంది బ్రిటిష్ ఉన్నారు, 7 మంది పోర్చుగీస్ ఉన్నారు, ఒక కెనడియన్ ఉన్నారు. ఇందులో మిరాకలస్ గా రమేష్ విశ్వాస్ కుమార్ అనే ఒక 40 ఏళ్ల బ్రిటిష్ సిటిజన్, ఇండియన్ ఆరిజిన్ బ్రిటిష్ సిటిజన్, ఇతను ఒక్కడ తప్ప మిగతా అందరూ కూడా చనిపోయారని డిక్లేర్ చేశారు. సో అతను ఎమర్జెన్సీ డోర్ దగ్గర కూర్చోనడం, డోరు సీట్ నుంచి అటు బయటికి పడిపోవడంతో అతను బతికాడు. చిన్న చిన్న గాయాలయ్యి మిగతా అందరూ చనిపోయారు. చనిపోవడమే కాకుండా మొత్తం బాడీ కూడా కాలిపోయింది, అందుకని గుర్తుపట్టే పరిస్థితి లేదు. అందుకనే ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయాలి అని చెప్తున్నారు. సో వీళ్ళకి దాదాపు 1000 మందికి డిఎన్ఏ టెస్ట్ చేయాలి. అంటే ఎవ్రీ ఫ్యామిలీలో ఒక మెంబర్కి, వాళ్ళ అమ్మ నాన్నకో, పిల్లలు ఉంటే పిల్లలకో డిఎన్ఏ టెస్ట్ చేసి ఎవరు డిఎన్ఏ మ్యాచ్ అయితే ఆ బాడీని వాళ్ళకి అప్పగిస్తారనమాట. సో అది ఒకటి జరగబోతుంది. దాంతోపాటు ఇంకొక ఘోరమైన దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, ఈ బీజే మెడికల్ కాలేజ్ మెస్ లో భోంచేస్తున్న టైంలో, ఇది లంచ్ టైం కాబట్టి మెడికోస్ అందరూ కూడా డాక్టర్లు భోంచేస్తున్నారు. సో వాళ్ళ మీద ఇది పడడంతో దాదాపు ఇప్పటి వరకు కరెక్ట్ గా సంఖ్య తెలియదు, కానీ 75 మంది దాకా చనిపోయారని చెప్తున్నారు. చాలా మంది సీరియస్ గా గాయపడ్డారు. దీనికి ఇప్పుడు అందరూ మైండ్ లో ఉండేది ఏంటంటే, ఎంత పెద్ద ప్రమాదం ఈ మధ్య కాలంలో 2004 తర్వాత ఇండియాలో ఎప్పుడు కూడా జరగలేదు. సో బోయింగ్ ఈ పర్టికులర్ మోడల్ ఏదైతే ఉందో, బోయింగ్ 787 మోడలు ఇంత పెద్ద ప్రమాదానికి గురి కావడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే ఈ మోడల్ని 2004లో ప్రవేశపెట్టారు. ఈ పర్టికులర్ మోడల్ బోయింగ్ 787-8 ఏదైతే ఉందో అది 2011లో రెడీ అయింది. ఎయిర్ ఇండియాకి 2014లో ఎయిర్ ఇండియా చేతికి వచ్చింది. దీంట్లో అడ్వాన్స్డ్ మెకానిజమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో దీని లెంగ్త్ చూసుకుంటే 57 మీటర్లు, 57 మీటర్ల పొడవు, తర్వాత వెడల్పు 60 మీటర్ల విడుతు, అంటే ఆ రెక్క ఈ రెక్క నుంచి 60 మీటర్లు ఉంటుంది. తర్వాత హైట్ వచ్చి 17 మీటర్ల హైట్ ఉంటుంది. సో ఇందులో దాదాపు 256 సీట్లు దీంట్లో ఉన్నాయి. 2014 నుంచి ఇది వీళ్ళ చేతిలో ఉంది. అంటే ఓవరాల్ గా ఇది తయారయ్యి 14 ఏళ్ళు అయింది. మామూలుగా సగటు విమాన వయసు 30 ఏళ్ళు అని చెప్తున్నారు. కాబట్టి ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇది ఇంకా హాఫ్ ఏలోనే ఉంది. ఇదేమి మరి ఓల్డ్ విమానం కూడా ఏం కాదు. చాలా మంది ఓల్డ్ అనుకుంటున్నారు, ఓల్డ్ కూడా ఏం కాదు. సో ఇప్పుడు ఎందుకు ఇది యాక్సిడెంట్ జరిగింది అనేది పెద్ద ప్రశ్న.
దీనికి సంబంధించి ఎక్స్పర్ట్లు అనేక థియరీలు చెప్తున్నారు. ఒక థియరీ ఏంటంటే అసలు ఈ విమానంలో లోపాలు ఉన్నాయి అని ఒక థియరీ చెప్తుంది. జాన్ ఎం కాక్స్ అని అమెరికాలో